ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమతో జీవించండి అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ లవ్, ప్రేమ కలిగి జీవించండి. నిజంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రేమలో నడుచుట క్రైస్తవ జీవితం యొక్క పిలుపుగా చూపించడం జరిగింది. క్రైస్తవ జీవితం అనేది మాటలతో కాదు, జీవన శైలితో సాక్ష్యం చెప్పే జీవితమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు మనకి బోధించారు. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా సంబంధాలు కట్టుకోవాలో అన్న దాన్ని స్పష్టంగా బోధిస్తూ దేవుణ్ణి అనుకరించే వారిగా ఉండాలని, పరిశుద్ధమైన జీవితం గడపాలని, చీకటి కాదు వెలుగులో నడవాలని, జ్ఞానముతో జీవించాలని, క్రీస్తు కేంద్రిత సంబంధాలు కలిగి ఉండాలని, కృతజ్ఞత స్తుతి జీవితం మనలో ఉండాలని చెబుతూ వీటన్నిటిలో ప్రేమతో జీవించండి అనే విషయాన్ని, ప్రేమే క్రైస్తవ జీవితానికి మూలం అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకుందాం? మన ప్రేమ కార్యరూపంలో కనిపిస్తుందా, లేదంటే మాటల్లోనే ఉన్నదా? ఆలోచన చేసుకుందాం. శత్రువులను కూడా ప్రేమించగలుగుతున్నామా, లేదా వారిని వ్యతిరేకిస్తున్నామా అనే విషయాన్ని ఆలోచన చేసుకుందాం. ఫలితం ఏమిటో తెలుసా? మన జీవితం సువార్తగా మారుతుంది. అనేక మందికి రక్షణ అనుభవాన్ని పంచుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగం 2వ వచనం ప్రకారం ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి ఉన్నామా? దేవుణ్ణి అనుకరించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, వెలుగులో నడవడానికి, జ్ఞానముతో జీవించడానికి, సంబంధాలలో క్రీస్తుని ప్రతిబింబించడానికి, కృతజ్ఞతతో ప్రేమతో జీవించడానికి మనము ప్రేమ కలిగి ఉన్నామా? ఇలాగే జీవిస్తే మన జీవితం దేవునికి మహిమ కలిగించే జీవితంగా మారుతుంది అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమే అన్నిటికీ మూలం. అందుకనే సంఘము యొక్క పరిస్థితి, కుటుంబం యొక్క పరిస్థితి, మన జీవితం యొక్క పరిస్థితి, పౌలు గారి ముఖ్య ఆలోచనలో క్రీస్తులో మన గుర్తింపు కనిపించాలి. కృప ద్వారా రక్షణ మనకు కలగాలి. సంఘం క్రీస్తు శరీరంగా చెప్పబడుతుంది. మన జీవితంలో క్రైస్తవ నడవడిక చాలా ముఖ్యమైనది. నడవండి అనే పదాన్ని పలుమార్లు ఉపయోగించాడు పౌలు గారు. ప్రేమలో నడవండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూపిస్తూ, వెలుగులో నడవండి అని అదే 5వ అధ్యాయం 8వ వచనంలో, జ్ఞానంతో నడవండి అని అదే అధ్యాయం 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చూపిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం రోజువారి నడకలా కనిపిస్తూ ఉండాలి. మీరు క్రీస్తులో ఎవరో తెలుసుకోండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పౌలు గారి యొక్క ఆలోచన ప్రకారం ఈ 5వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీరు, నేను క్రీస్తులో ఎవరో తెలుసుకోవాలి. ఆ గుర్తింపుకు తగినట్లుగా మనం జీవించాలి. సిద్ధాంతాన్ని ఆచరణతో అద్భుతంగా కలుపుతూ ఉంది మన జీవితం. ప్రియమైన వాళ్ళారా, ప్రేమ మన ద్వారా వ్యక్తపరచబడాలి. దేవుడు చెప్పిన ఈ వాక్యం ప్రకారం మన జీవితాల్లో ప్రేమను పునరుద్ధరించుకుందాం. శత్రువుని ప్రేమిద్దాం. మన మిత్రులతో ఇంకా అనేక మందికి ప్రేమను పంచడానికి సిద్ధపడదామా? కష్టాల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, సహాయం చేయడానికి ఎవరూ లేని వారికి సహాయం చేస్తూ ప్రేమను పంచుదామా? దేవుడిచ్చిన ఈ వాక్యం ప్రకారం మనం ప్రేమలో జీవించాలని, మన మాటల్లో ప్రేమ కనిపించాలి, మన క్రియల్లో ప్రేమ కనిపించాలి. క్రైస్తవ జీవితానికి మూలధారం ప్రేమే. ఆ ప్రేమను మనం పంచుకుందామా? యోహాను సువార్త 13:35 ప్రకారం, మీరు పరస్పరం ప్రేమించుకుని ఎడల అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుందురని దేవుని వాక్యం చెప్పిన రీతిలో మన ప్రేమ మాటల్లోనా, కార్యాల్లోనా ఆలోచన చేసుకుందాం.
శత్రువును కూడా ప్రేమించగలుగుతున్నామా ఆలోచన చేసుకుందాం. మన జీవితం ప్రేమగా ఇతరులకి సాక్ష్యంగా మారుతుందా ఆలోచన చేసుకుందాం. చివరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకొక స్పష్టమైన పిలుపు ఇస్తుంది. దేవుని అనుసరించండి, పరిశుద్ధంగా జీవించండి, వెలుగులో నడవండి, జ్ఞానంతో జీవించండి, సంబంధాల్లో క్రీస్తుని కేంద్రంగా ఉంచండి, కృతజ్ఞతతో ప్రేమతో జీవించండి. అప్పుడు మన జీవితం దేవునికి మహిమార్థమై జీవించగలుగుతాం. అటు రీతిలో మనం జీవించేలాగున ఈ వాక్యాన్ని మన జీవితాలకు అనువర్తింపచేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.